We will see about registered newspaper RNP. There is a consolidated latest rules as per 22/17/2008 dated 5th of May 2008. This will be useful for GDS to MTS, GDS to Postman, GDS to PA, and GDS to Postman and MTS also. చాలా మంది రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అలాగే రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ వితౌట్ ప్రీపేమెంట్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది అని చెప్పేసి ఇవన్నీ కూడా దీని మీద చాలా లేటెస్ట్ గైడ్ లైన్స్ వచ్చాయి. పిఓ గైడ్ పార్ట్ 1 లో సరిగ్గా ఇంక్లూడ్ కాలేదని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలా క్వశ్చన్స్ ఇట్లాంటివి టఫ్ క్వశ్చన్స్ ఏదైనా వస్తే అది ఖచ్చితంగా రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ మీద ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, మీకు అన్ని కూడా కవర్ అయ్యేట్టుగా చూస్తామట. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా. ఈ డెఫినేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అనేటువంటిది ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898 ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ పాపులర్ పర్సెప్షన్. జనరల్ గా సెక్షన్ 9 అనేటువంటి దాని ప్రకారం దీని డెఫినేషన్ ఏంటంటే రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ కి wholly any publication consisting wholly or in great of part of political or other news or of articles relating to thereto or to the other current topics with or without advertisements. కాబట్టి పొలిటికల్ న్యూస్ కానీ నార్మల్ న్యూస్ కానీ కరెంట్ టాపిక్స్ తో ఉన్నది, అలాగే విత్ కానీ వితౌట్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ తో ఉన్నదాన్ని సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కండిషన్స్ ఏమన్నాయి, దట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ నెంబర్స్ అట్ ఇంటర్వెల్స్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 31 days. ఈ 31 days అనేది ఇంపార్టెంట్. 30 or 31 ఇట్లా కూడా ఇస్తారు. అండ్ కొన్ని ఎంసీక్యూస్ కూడా లాస్ట్ లో చూద్దాము. దట్ ఇట్ ఈస్ ది లిస్ట్ ఆఫ్ బోనఫైడ్ సబ్స్క్రైబర్స్. వాటికి బోనఫైడ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళ లిస్టును కూడా డివిజనల్ హెడ్ కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఎన్ని అంటే కనుక 50 అనమాట. 50 మంది లిస్ట్ ఆఫ్ బోనఫైడ్ సబ్స్క్రైబర్స్ ని పంపించాల్సి ఉంటుంది. If the publication is registered with RNA as newspaper, it would be sufficient to accept it as a newspaper for postal registration also if other conditions are fulfilled. ఇక్కడ ఏంటన్నమాట, ఒక రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ అని చెప్పేసి అనిపించుకోవాలంటే కనుక 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి 31 రోజుల్లోపు ఉండేటట్టుగా పంపించాలంటే మంత్లీ కానీ వీక్లీ కానీ లేకపోతే డే బై డైలీ కానీ ఇట్లా ఉండాలన్నమాట. అంటే 31 రోజులు మించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ పబ్లిష్ చేసేటువంటి మ్యాగజైన్స్ కానీ న్యూస్ పేపర్స్ని వాటిని రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ కింద తీసుకోరు. ఓకే, అవన్నీ మరి ఏమవుతాయి అంటే కనుక అది కూడా చూద్దాం. డైలీ న్యూస్ పేపర్స్ వీక్లీ, ఫార్ట్నైట్లీ అండ్ మంత్లీ. ఫార్ట్నైట్లీ అంటే 15 రోజులకు ఒకసారి. పాపులర్లీ నోన్ యాజ్ మ్యాగజైన్స్ అంటాం, వాటిని జర్నల్స్ అంటాము. రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా RNI అనేటువంటిది అండర్ ప్రెస్ రిజిస్ట్రేషన్ అండ్ బుక్స్ యాక్ట్ 1867 ప్రకారము RNI అనేటువంటిది ఉండాలి. ఇక్కడ 2 రకాలు ఉంటాయండి, 2 రిజిస్ట్రేషన్లు. ఒకటి RNI అంటే రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇండియా తోటి రిజిస్ట్రేషన్ అవ్వాలి. అది డిపార్ట్మెంట్కి ఏం సంబంధం, మన డిపార్ట్మెంట్కి ఏమైతే పోస్టల్ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం ఉండదు. అది ప్రెస్ రిజిస్ట్రేషన్ అండ్ బుక్స్ యాక్ట్ 1867 ప్రకారము RNI తోటి అంటే రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా తోటి అనే సంస్థ తోటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని RNI నెంబర్ అనేది తెచ్చుకోవాలి. RNI రిజిస్ట్రేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పోస్టల్ రిజిస్ట్రేషన్. పోస్టల్ రిజిస్ట్రేషన్ వేరు, RNI రిజిస్ట్రేషన్ వేరు. The importance of postal registration lies in the fact that it is entitles a newspaper to avail concession rates of postage which is highly subsidized. మరి RNI రిజిస్ట్రేషన్ ఉంది కదా, మరి పోస్టల్ రిజిస్ట్రేషన్ ఎందుకు అంటే కనుక పోస్టల్ రిజిస్ట్రేషన్ వల్ల ఏంటి బెనిఫిట్ అంటే కన్సెషనల్ రేట్కి ఆ న్యూస్ పేపర్స్ ని పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. కన్సెషనల్ రేట్ అంటే ఎంత కన్సెషనల్ అంటే ఎంత తగ్గుతుంది అనేది మనం చూద్దాం. అథారిటీ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ డివిజనల్ హెడ్ అనమాట. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ కి అదే పోస్టల్ డివిజన్ అయితే డివిజనల్ హెడ్, అలాగే RMS డివిజన్స్ అయితే RMS డివిజనల్ హెడ్ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ RMS అనమాట, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్. అలాగే ఇండిపెండెంట్ గెస్టెడ్ పోస్ట్ మాస్టర్స్ ఉంటారు కదా, అక్కడ వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ జ్యూరిస్డిక్షన్ లో వాళ్ళు ఈ అథారిటీ అనమాట, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ లైసెన్స్ అనమాట. కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ లైసెన్స్ ఫర్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అంటే కనుక డివిజనల్ హెడ్ వీళ్ళందరూ వస్తారు. ఇఫ్ ఎ న్యూస్ అదే కనుక వితౌట్ ప్రీపేమెంట్ అయితే కనుక CPMG/PMG. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, CPMG/PMG అని ఎందుకు వస్తుందంటే కనుక కొన్ని స్టేట్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కొన్ని డివిజన్స్, అలాగే లేదా ముంబై, మహారాష్ట్రలో కొన్ని డివిజన్స్
డైరెక్ట్ గా సిపిఎంజి గారి కంట్రోల్లో ఉంటాయి. అంటే రీజన్ కంట్రోల్లో ఉండి రీజన్ సిపిఎంజి కంట్రోల్లో ఉండే దానికంటే కూడా కొన్ని డివిజన్స్ ని సిపిఎంజి కంట్రోల్లో పెడతారు. అప్పుడు మరి ఆటోమేటిక్ గా పిఎంజి స్థానాన్ని సిపిఎంజి భర్తీ చేస్తారు కాబట్టి సిపిఎంజి ఆబ్లిక్ పిఎంజి అనమాట వస్తుంది అనమాట. ఇఫ్ ఎ న్యూస్ పేపర్ ఈస్ పబ్లిష్డ్ ఫర్ మోర్ దాన్ వన్ లొకేషన్, మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఆర్ అలౌడ్ సెపరేట్లీ ఫర్ ఈచ్ లొకేషన్ వేర్ ద న్యూస్ పేపర్ ఈస్ పబ్లిష్డ్. ఒకవేళ మల్టిపుల్ లొకేషన్స్ లో కనుక పబ్లిష్ చేస్తూ ఉంటే న్యూస్ పేపర్, విజయవాడ ఇంకో చోట అక్కడ హైదరాబాద్ ఇట్లా చేస్తుంటే అక్కడ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి తీసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్, ద రిజిస్ట్రేషన్ నెంబర్ షుడ్ బి అలాటెడ్ ఓన్లీ ఇన్ ద ఫాలోయింగ్ ఫార్మెట్. ఈ కింద ఫార్మెట్ లో మాత్రమే అలో చేయాలి. ఇదిగోండి చూడండి, ఫస్ట్ డివిజన్, ఆ తర్వాత సీరియల్ నెంబరు, తర్వాత ఇయర్ అన్నమాట. ఇయర్ ఆఫ్ ఏ ఇయర్ లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్ అనేది వ్యాలిడ్ అనమాట. జనరల్ గా రిజిస్ట్రేషన్ 3 years వ్యాలిడ్ అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. అదొక క్వశ్చన్. డివిజన్ స్టాండ్స్ ఫర్ నేమ్ ఆఫ్ ద డివిజన్ ఆర్ గెస్టెడ్ పోస్ట్ ఆఫీస్. XXX స్టాండ్స్ ఫర్ నెంబర్ టు బి అలాటెడ్. 2008-10 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23 to 25 అని గనక ఇస్తే కనుక స్టాండ్స్ ఫర్ ద బ్లాక్ ఆఫ్ 3 years ఫర్ విచ్ రిజిస్ట్రేషన్ ఈజ్ వ్యాలిడ్. కాబట్టి రిజిస్ట్రేషన్, పోస్టల్ రిజిస్ట్రేషన్ ఫర్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అన్నాళ్ళకి వ్యాలిడిటీ ఉంటుందంటే కనుక 3 years అనమాట. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది క్వశ్చన్ రావడం స్కోప్ ఉంటుంది. నెక్స్ట్, వ్యాలిడిటీ ఆఫ్ రిజిస్ట్రేషన్ న్యూస్. ఇనిషియల్ రిజిస్ట్రేషన్ విల్ బి అలౌడ్ టిల్ 31st December ఆఫ్ ద 3rd calendar year ఫాలోయింగ్ దట్ ఇన్ విచ్ రిజిస్ట్రేషన్ ఈజ్ మేడ్. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఆ తర్వాత నుంచి 31 December 3 సంవత్సరాల తర్వాత వరకు ఇది ఉంటుందన్నమాట. టైం టేకన్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ షుడ్ నార్మలీ నాట్ ఎక్సీడ్ 30 days. 30 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పబ్లిషర్ ఇవ్వగానే డివిజనల్ ఆఫీస్ అది ప్రాసెస్ చేసి 30 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ ఇవ్వాలన్నమాట. రెన్యూవల్ అప్లికేషన్ అనేటువంటిది ఇన్ అడ్వాన్స్ బిఫోర్ 30th September ఆఫ్ ద ఇయర్ ఇన్ విచ్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఎక్స్పైర్డ్. సపోజ్ 3 ఏళ్ళు వ్యాలిడిటీ అని చూసాము, December 31 కల్లా అయిపోతుంది, 2022 December కల్లా అయిపోయింది అనుకుంటే కనుక వాళ్ళు ఏం చేయాలన్నమాట, ఈ December 31/12/2022కి అయిపోతుందంటే కనుక 30/9/2012 లోపే, అంటే బిఫోర్ 39/2022 లోపే రెన్యూవల్ అప్లికేషన్ అనేది పెట్టాలి. ఒకవేళ వాళ్ళు కనుక 30th September లోపు కనుక పెట్టకపోతే, అంటే ఎక్స్పైర్ అయ్యేది 31/12 అయితే 30th లోపు కనుక పెట్టుకోకపోతే రెన్యూవల్ కనుక ఇవ్వాలి అంటే కనుక ఆ సెప్టెంబర్ నుంచి December వరకు కూడా కొంత ఫీజు వసూలు చేస్తారు. అది ఎంత అంటే కనుక 50 రూపాయలు. అదే కనుక December తర్వాత, అంటే ఈ రెన్యూవల్ పీరియడ్ అయిపోయిన తర్వాత, ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కనుక అప్లై చేస్తే 100 రూపాయలు ఫీజు కట్టాలి. నార్మల్ రిజిస్ట్రేషన్ కి ఫీజు ఎటువంటిది లేదు. నేను ఒక టేబుల్స్ కూడా చూపిస్తాను మీకు. ద పోస్టల్ అథారిటీస్ మస్ట్ ఇష్యూ రెన్యూవల్ లైసెన్సెస్ టు ఆల్ అప్లికెంట్స్ బిఫోర్ 15th December. కాబట్టి వాళ్ళందరూ సెప్టెంబర్ లోపు అప్లై చేసుకుంటే కనుక 15th లోపు, December లోపే అన్ని రకాలు ఇచ్చేయాలన్నమాట. ఓకే, ఇదిగోండి ఇక్కడ కనుక మీరు చూస్తే కనుక ప్రెసెంట్లీ దేర్ ఇస్ నో ఫీ ఫర్ రిజిస్ట్రేషన్. ఫీ ఫర్ రిజిస్ట్రేషన్, పోస్టల్ రిజిస్ట్రేషన్ ఫర్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ ఎంత అని అడిగితే దేర్ ఇస్ నో ఫీ. మరి ఇక్కడ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ కనుక జరుగుతుందంటే కనుక ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫస్ట్ టైం జరిగితే నో ఫీజు. అలాగే రిజిస్ట్రేషన్ 30 September లోపు కనుక జరిగితే కనుక ఎక్స్పైరీ పీరియడ్ లోపు నో ఫీజు. రెన్యూవల్ గా చేస్తున్నప్పుడు, అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆర్ రెన్యూవల్, ఓకే, రెన్యూవల్ కూడా అనుకోవచ్చు. రెన్యూవల్ 39 లోపు చేస్తే ఏముండదు, కానీ రెన్యూవల్ కనుక 39 నుంచి 31/12 లోపు కనుక చేస్తే 50 రూపాయలు. అలాగే ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత 31/12 తర్వాత, అంటే 1/1 నుంచి చేస్తే కనుక 100 రూపాయలు. ఇంకెప్పుడు చేసినా కూడా 100 రూపాయలు ఫీజు అనేటువంటిది రెన్యూవల్ ఫీజు కింద కలెక్ట్ చేస్తారు. ఏ కన్సాలిడేటెడ్ నేషనల్ డేటాబేస్ ఆఫ్ ఆల్ RNPs రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ విల్ బి మెయింటైన్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ డేటాబేస్ సెంటర్, NDC అంటారు. ఈ యొక్క అన్ని రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో పోస్ట్ అవుతుంటాయి కాబట్టి వీటి యొక్క డేటాబేస్ ని ఇండియా పోస్ట్ వెబ్సైట్ లో పెడతారు. అలాగే డివిజనల్ హెడ్ కాపీని ఏం చేస్తారు, రిజిస్టరింగ్ అథారిటీ అంటే డివిజనల్ హెడ్ విల్ సెండ్ అ కాపీ ఆఫ్ ద సేమ్ టు ద ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ సో యాజ్ టు రీచ్ దెమ్ పాజిటివ్లీ బిఫోర్ December 31st ఎవ్రీ ఇయర్. December 31 లోపు ప్రతి సంవత్సరము కూడా ఎవరెవరు ఇప్పుడు వరకు రిజిస్టర్ చేసుకున్నారు, ఎవరెవరు రెన్యూవల్ చేసుకున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడైతే పోస్టింగ్ కి ఇవ్వడం జరుగుతుందో అక్కడ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ డివిజనల్ హెడ్ పంపించాలి. నెక్స్ట్, సూపర్విజన్ ఓవర్ వ్యాలిడిటీ ఆఫ్ రిజిస్ట్రేషన్. హెడ్ ఆఫ్ ద ఆఫీస్ ఆర్ సూపర్వైజర్ అనే ఆయన పోస్ట్ ఆఫీస్ లో కానీ, RMS లో కానీ, ప్యాకెట్ సార్టింగ్ ఆఫీసులో కానీ ఈ కన్సాలిడేటెడ్ లిస్ట్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. రెన్యూవల్స్ కి సంబంధించి December 31 ఎవ్రీ
ఎవ్రీ ఇయర్ కి సంబంధించి రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఆ రెన్యూల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి యాజ్ అండ్ వెన్ కొత్తది వచ్చినప్పుడల్లా కూడా. ఆ కాలమ్స్ ఇలా ఉంటాయి: సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద పబ్లికేషన్, ఇట్స్ లాంగ్వేజ్, రిజిస్టర్ నెంబర్, డేట్స్ అలాటెడ్ ఫర్ పోస్టింగ్, నెంబర్ ఆఫ్ కాపీస్ టు బి పోస్టెడ్, వెదర్ లైసెన్స్ టు పోస్ట్ వితౌట్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్. ఇఫ్ డబ్ల్యూపీపీ అంటే వితౌట్ ప్రీపేమెంట్ అండి, డబ్ల్యూపీపీ అంటే వితౌట్ ప్రీపేమెంట్ అనమాట రిజిస్టర్ న్యూస్ పేపర్స్. సో డబ్ల్యూపీపీ లైసెన్స్ నెంబర్ అంతా ఇట్లా అన్ని రిమార్క్స్ కాలంలో వివరాలన్నీ రాసుకోవాలన్నమాట. ప్లేసెస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడెక్కడ పోస్ట్ చేయొచ్చు అంటే యూజువల్లీ ఎంబీసీస్ అంటే మెయిల్ బిజినెస్ సెంటర్ లో పోస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షనింగ్ ఎట్ ద స్టేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జనరల్ గా అక్కడ పోస్టింగ్ జరుగుతుంటది. రిజిస్ట్రింగ్ అథారిటీ మే ఆఫర్ సమ్ అదర్ చాయిస్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ ఇఫ్ ద సిచ్యుయేషన్ సో డిమాండ్స్. ఒకవేళ ఆయన అడిగాడు నాకు ఇక్కడ కాదు ఇంకో చోట ఇవ్వాలంటే అంటే అప్పుడు కూడా అక్కడ కూడా ఇవ్వచ్చు. అవుట్ సైడ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కనుక ఒకవేళ ఆఫీస్ ఆఫ్ ప్లేస్ పోస్టింగ్ కాకుండా వేరే చోట కావాలి అంటే కనుక అది కనుక సిపిఎంజి పిఎంజి కాంపిటెంట్ లో ఇచ్చే లెక్క అయితే కనుక వాళ్ళు జెన్యున్నెస్ లైసెన్సింగ్ అథారిటీ దగ్గర నుంచి తెప్పించుకొని అది పోస్ట్ అవుట్ సైడ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే పిఎంజీ జ్యూరిస్డిక్షన్ లో ఉంటే పిఎంజీ గారు ఇస్తారు, సిపిఎంజీ జ్యూరిస్డిక్షన్ ఉంటే సిపిఎంజీ గారు ఇస్తారు. మరి డివిజన్ లో పరిధిలో లేకపోతే ఆటోమేటిక్ గా పిఎంజీ పరిధిలోకి వెళ్ళిపోతుంది. అది కనుక విత్ ఇన్ ద రీజన్ కాకుండా అదర్ రీజన్స్ లో ఉంటే అప్పుడు సిపిఎంజీ గారికి వెళ్తుంది. డేట్స్ ఆఫ్ పోస్టింగ్ ఎయిదర్ ఎ సింగిల్ డేట్ ఆర్ సిరీస్ ఆఫ్ డేట్స్ నాట్ ఎక్సీడింగ్ 1 week allowed. ఇఫ్ ద పబ్లిషర్ రిక్వెస్ట్ ఫర్ వన్ టైమ్ చేంజెస్ ఇన్ డేట్స్ హీ షుడ్ మేక్ ఎ రిక్వెస్ట్ టు ద పోస్ట్ మాస్టర్ జనరల్ అట్లీస్ట్ 3 days in advance. ఇక్కడ డేట్స్ ఆఫ్ పోస్టింగ్ అనేటువంటివి జనరల్ గా ఫిక్స్డ్ ఉంటాయి. ఆ డేట్ లోనే వచ్చి ఈ నెలలోపు ఎప్పుడైనా కానీ పోస్ట్ చేస్తుంటారు. ఆ డేట్ అనేది ఇస్తారన్నమాట. 15వ తారీఖు, ప్రతి వారం 7వ తారీఖు ఇట్లా డేట్స్ ఇస్తారు ప్రతి వాళ్ళకి కూడా. ఆ డేట్స్ ప్రకారం చేయాలి. ఆ డేట్స్ కనుక నాట్ ఎక్సీడింగ్ వీక్ అనేటువంటిది అలౌ చేయరనమాట. అలా ఒకవేళ ఎక్సీడింగ్ వీక్ గనక చేస్తే గనక ఆ పబ్లిషర్ కనుక ఏదన్నా వన్ టైమ్ గా నాకు ఈసారి పోస్ట్ చేయలేకపోతున్నానండి ప్రింటింగ్ లేట్ అయింది అంటే కనుక అటువంటి రిక్వెస్ట్ ఎవరికి పెట్టుకోవాలంటే కనుక పిఎంజీకి పెట్టుకోవాలి. ఇది ఒక క్వశ్చన్. ఎన్నాళ్ళ ముందు పెట్టుకోవాలంటే 3 days in advance అనేది ఒక క్వశ్చన్. ఈ రెండు కూడా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పర్మనెంట్ చేంజ్ ఇన్ డేట్స్ ప్లేస్ కూడా చేయొచ్చు. ఒకవేళ డేట్ ఆఫ్ పోస్టింగ్ కానీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ పర్మనెంట్ గా కూడా నేను మార్చేస్తున్నానండి, నేను ఊరు మారిపోతున్నానంటే కనుక చేయొచ్చు. అది కూడా ఒక 1 week లోనే ఆర్డర్స్ ఇష్యూ చేయాలన్నమాట. నెక్స్ట్ అండి, పోస్టింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ వితౌట్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఆర్ఎన్పి డబ్ల్యూపీపీ. ఆర్ఎన్పి డబ్ల్యూపీపీ అంటే రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ వితౌట్ ప్రీపేమెంట్. ఇది ఎవరు చేస్తారంటే పర్మిషన్ ప్రిన్సిపల్ సిపిఎంజీ ఆర్ సిపిఎంజీ ఆర్ పిఎంజీ. ఇందాక చదువుకున్నాం కదా. డైరెక్ట్ అయితే కనుక డివిజనల్ హెడ్ లేకపోతే వీళ్ళందరూ. సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది కూడా ఉంటుందన్నమాట. వితౌట్ ప్రీపేమెంట్ అంటే డబ్బులు లేకుండా పోస్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. అది ఇచ్చినప్పుడు అనమాట దాని మీద రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది పై కాపీకి లాస్ట్ పేజ్ మీద వేయాలి, అది ఉంటుంది కదా. అలా ఇచ్చినప్పుడు మరి ఫ్రీగా పోస్ట్ చేస్తున్నారు, తర్వాత డబ్బులు కట్టపోతాయండి అంటే అందుకనే సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఉంటుంది. అది దాన్ని ఎన్ని రకాలుగా ఉంటుంది, బ్యాంక్ గ్యారంటీ ఇవ్వచ్చు, లేకపోతే పిఓఎస్బి అకౌంట్ లో వేయించవచ్చు వాళ్ళ డబ్బుని 10,000 ఎంత అనేది, ఎన్ఎస్సి చేయొచ్చు, అలాగే యూసీఆర్ లో కూడా కట్టొచ్చు అనమాట. ఏదైనా ఇంకా అదర్ మెథడ్స్ ఏమైనా డివైడ్ చేసేదాకా. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఎస్బీలో వేయడానికి ప్రాబ్లం ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ అకౌంట్స్ అనేటువంటి ఇప్పుడు అలౌ చేయట్లేదు కాబట్టి యూసీఆర్ లో కూడా కట్టుకోవచ్చు అనేటువంటి ప్రొవిజన్ ని ఇచ్చారనమాట. కాబట్టి బ్యాంక్ గ్యారంటీ, పిఓఎస్బి, ఎన్ఎస్సి అండ్ యూసీఆర్ 4 రకాలు ఉన్నాయి. వేరియేషన్ ఇన్ కాపీస్ ఆథరైజ్డ్ అండ్ పోస్టెడ్. ఒకవేళ నో అబ్జెక్షన్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ కాపీస్ పోస్టెడ్ ఈస్ లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ కాపీస్ ఆథరైజ్డ్ టు బి పోస్టెడ్. సపోజ్ ఒక 10,000 ప్రతిరోజు పోస్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారనుకుందాం. అంతకన్నా తక్కువ పోస్ట్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. ఇదివరకు అంత ఓన్లీ 5% లోపు పోస్ట్ చేయాలనేది ఉండేది, అది తీసేశారు ఇప్పుడు. ఆ అబ్జెక్షన్ లేదనమాట. మీకు క్వశ్చన్ కూడా ఇలాంటివి రావచ్చు అనమాట. ఈ 5% ఉంటుందా ఏంటనేది దెర్ ఇస్ నో అబ్జెక్షన్ అనమాట తక్కువ పోస్ట్ చేయడానికి. మరి ఎక్కువ పోస్ట్ చేస్తేనంటే ఆ 10,000 ఇచ్చాం పర్మిషన్, వాళ్ళు 15,000 పోస్ట్ చేశారనుకోండి. అప్పుడు ఏంటి అంటే కనుక ఎక్కువ పోస్ట్ చేస్తే కనుక సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఓకేనండి. సెక్యూరిటీని బేస్ చేసుకుని ఎంత పోస్ట్ చేయాలనేటువంటిది పర్మిషన్ ఇస్తారు. ఎప్పుడైతే ఎక్కువ పోస్ట్ చేస్తారో అప్పుడు ఎక్కువ సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ఎన్పి మామూలుగా కింద అక్కడ చదివాం, డిహెచ్ గెజిటెడ్ పోస్ట్ మాస్టర్. ఇక మనకి మెయిన్ ఏంటంటే అసలు రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవటం వల్ల వాడికి ఫాయిదా ఏంటి అంటే కనుక అందుకే మనం చూడాల్సింది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ అండ్ పీరియాడికల్ అనమాట. ఇక్కడ 2 రకాలు ఉంటాయి, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ అనేటువంటిది, అలాగే బుక్ ప్యాకెట్ కంటైనింగ్ పీరియాడికల్స్. ఇది పీరియాడికల్ అంటే రిజిస్టర్డ్ విత్ ఆర్ఎన్ఐతో రిజిస్టర్ అవుతారు. కానీ ఇప్పుడు సపోజ్ నేను పోస్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదండి, నేను ఒక న్యూస్ పేపర్ పోస్ట్ చేయదలుచుకున్నాను, ఆర్ఎన్ఐతో రిజిస్టర్ అయ్యాను. మరి నేను ఎలా పోస్ట్ చేయాలంటే కనుక బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ పీరియాడికల్స్ గా పోస్ట్ చేయాలి. అప్పుడు నాకు రేట్ ఎంత అనమాట. ఇక్కడ చూస్తే కనుక వాల్యూ ఆఫ్ పీరియాడికల్స్ 1 రూపీ టు 20 రూపీస్, ఇక్కడ 2 రూపీస్ పడుతుంది 100 grams వరకు. అడిషనల్ 100 grams కి 3 రూపీస్ పడుతుంది. అలాగే
వాల్యూ ఆఫ్ పీరియాడికల్స్ 21 నుంచి 50 రూపాయల వరకు ఉన్నటువంటి పీరియాడికల్స్ కి అయితే 4, 5 రూపాయలు 100 కి. అలాగే 51 దాటితే కనుక 100 కి 8 to 9 రూపీస్, అంటే ఇంత రేట్స్ ఉంటాయి. మరి అదే కనుక రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ లో కనుక నేను పోస్టల్ డిపార్ట్మెంట్ తోటి సూపరింటెండెంట్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని చేస్తే కనుక లెస్ దాన్ 31 days ఇంటర్వెల్స్ లో చేస్తాను నేను. అప్పుడు నాకు సింగిల్ కాపీకి వచ్చేసరికి పావలా పడుతుంది. లెస్ దాన్ 50 grams అయితే 50 grams ఎక్సీడ్ అయితే, నాట్ ఎక్సీడింగ్ 100 grams అయితే 50 పైసా. ఫర్ ఎవ్రీ 100 అడిషనల్ అయితే కనుక 20 పైసా ఎక్స్ట్రా పడుతుంది. అదే కనుక మోర్ దాన్ 1 కాపీ కనుక, సింగిల్ కాపీ కాకుండా మోర్ దాన్ 1 కాపీ వేస్తే కనుక ఈ 100 నాట్ ఎక్సీడింగ్ 100 grams కి 50 పైసా, అలాగే అడిషనల్ 100 grams 20 పైసా. కాబట్టి ఎంత తక్కువ పడుతుందో చూస్తున్నారండి. పోస్టల్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది అది కూడా ఫ్రీగా చేసుకునేటువంటి పోస్టల్ రిజిస్ట్రేషన్ ద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారన్నమాట. కన్సెషనల్ ఛార్జెస్ అనేటువంటివి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ పోస్టింగ్ ఇంటర్వెల్స్ అనేటువంటిది లెస్ దాన్ 31 days న్యూస్ పేపర్ చూసాము ఇందాక. ఇది మోర్ దాన్ 31 days కి మామూలుగా బై మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ కి ఈ బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ పీరియాడికల్స్ రిజిస్టర్డ్ విత్ RNI లో అలౌ చేస్తారనమాట. ఎప్పుడైతే పోస్టల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఇటు వస్తుంది, రిజిస్ట్రేషన్ చేసుకోరో ఇట్లా పోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మోర్ దాన్ 31 ఉన్న 31 లోపి కూడా చేసుకోవచ్చు, కానీ ఈ రేట్లు పడాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, అదనమాట బెనిఫిట్ ఇక్కడ రేట్స్ లో ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ RNI ప్లస్ పోస్టల్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ RNI ఉంటే సరిపోతుంది. ఓకేనండి, నెక్స్ట్. It is mandatory for registered newspapers to print postal registration number on the convenient place, either on the front page or back page of the publication in such a manner that it is readable without difficulty. కాబట్టి ఫ్రంట్ పేజ్ కానీ లాస్ట్ పేజ్ కానీ అక్కడ ఒక చోట ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ R అనేది ఇంపార్టెంట్, అటు కానీ ఇటు కానీ చేసుకోవచ్చు అనమాట. కథ మ్యాండేటరీగా రిజిస్టర్ నెంబర్ చేయాలి. అలాగే మీకు ఇండియా పోస్ట్ వెబ్సైట్ లో మీరు చూస్తే కనుక న్యూస్ పేపర్ షల్ బేర్ ఇన్ ప్రింట్ ఎనీ కన్వీనియంట్ ప్లేస్, ఎయిదర్ ఆన్ ద ఫస్ట్ పేజ్ ఆర్ లాస్ట్ పేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ బ్యాక్ పేజ్ అన్నాడు. ఫాలో లాస్ట్ పేజ్ ద వర్డ్ రిజిస్టర్డ్ ఫాలోడ్ బై రిజిస్ట్రేషన్ నెంబర్, అంటే ఇక్కడ ఇలాగనమాట, రిజిస్టర్డ్ అని రాసి ఫాలోడ్ బై దట్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఇందాక రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా ఉంటుందని చెప్పాం, ఇది వేయాలన్నమాట. ఓకేనండి, రిజిస్టర్డ్ అని రాసి రిజిస్ట్రేషన్ నెంబర్ పడాలి. Printing of RNI number is not mandatory for availing concessional rates of postage for registered newspapers. ఇది ఇంపార్టెంట్ అండి. RNI నెంబర్ అనేటువంటిది ప్రింటింగ్ అనేటువంటిది బుక్ మీద ఖచ్చితంగా చేయాలని అయితే ఎక్కడా లేదు. అది ఊరికనే ఉందా లేదా అనేది డివిజనల్ హెడ్ కి అప్లై చేసేటప్పుడు మటుకు చూపించాలన్నమాట. ప్రింట్ చేయాలని RNI నెంబర్ ఉండదు, కానీ రిజిస్టర్ నెంబర్ అయితే చేయాలి. ఎందుకంటే రిజిస్టర్ నెంబర్ చేశామంటే అది RNI ఉంది అని రుజువుపరుచుకున్న తర్వాతే రిజిస్టర్ నెంబర్ ఇస్తారు. కాబట్టి అందులోనే అది సబ్స్యూమ్ అయి ఉంది. కాబట్టి ప్రత్యేకంగా RNI నెంబర్ అనేది ప్రింట్ చేయాల్సిన పని లేదని చెప్తున్నారు. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఓన్లీ ఆన్ పీరియాడికల్స్ విచ్ విష్ టు అవైల్ రేట్స్ ఆఫ్ బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ పీరియాడికల్స్. ఎవరైతే బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ పీరియాడికల్స్ నేను పోస్ట్ చేసుకుంటానండి, నాకు మీ రిజిస్ట్రేషన్ పోస్టల్ రిజిస్ట్రేషన్ తో పని లేదంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా RNI నెంబర్ అనేటువంటిది పీరియాడికల్స్ మీద ఖచ్చితంగా వేయాలి. RNI నెంబర్ వేయకపోతే ఇంకా హై రేట్స్ బుక్ ప్యాకెట్స్ కింద పడిపోతుంది అనమాట. బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ పీరియాడికల్స్ కాకుండా బుక్ ప్యాకెట్స్ కింద హై రేట్ 4 రూపాయలు 5 రూపాయలు అట్లా పడిపోద్ది అనమాట. ఓకే, ఇన్సిస్టింగ్ దట్ దిస్ నెంబర్ బి ప్రింటెడ్ ఓన్లీ ఇన్ పర్టికులర్ కార్నర్ ఆన్ ద ఫస్ట్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ సైడ్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై స్టాట్యూటరీ రూల్స్ అండ్ హ్యాస్ బీన్ డిస్పెన్స్డ్ విత్. కాబట్టి ఈ నెంబర్ అయితే ఏదైతే ఉందో RNI నెంబర్ అనేటువంటిది నెంబర్ బి ప్రింటెడ్ ఆన్ పర్టికులర్ కార్నర్, ఒక వైపే ఒక మూల వేయండి, ఇటు సైడ్ వేయండి, లెఫ్ట్ సైడ్ వేయండి, ఫ్రంట్ బాక్ వేయాల్సిన మాట వాస్తవమే, కానీ ఒక పర్టికులర్ కార్నర్ లో వేయండి అనేటువంటిది మట్టికి ఇన్సిస్ట్ చేయకూడదు. కాబట్టి ఆ రూల్స్ ని తీసేశారనమాట. అది లీగల్ కాంప్లికేషన్స్ వస్తున్నాయని. Minimum font of 10 is recommended, but posting of newspaper should not be rejected if the font size is less. 10 సైజ్ అనమాట. ఫాంట్ సైజ్ అనేది 10 సైజ్ ఉండాలి. కాకపోతే అది 10 ఫాంట్ సైజ్ 10 లేదని చెప్పి మట్టికి రిజెక్ట్ చేయకూడదని కూడా మళ్ళీ చెప్తున్నారు. రికమెండెడ్ అంతే. నెక్స్ట్ పాయింట్, ప్రింటింగ్ ఆఫ్ ప్రైజ్ అండ్ WPP లైసెన్స్ నెంబర్. మినిస్ట్రీ ఆఫ్ లా ప్రకారము ప్రింటింగ్ ఒక రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ పంపించాలంటే కనుక దాని మీద ఒక ప్రైజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రైజ్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంపించడానికి లేదు. కాబట్టి ప్రింటింగ్ ఆఫ్ ప్రైజ్ ఆన్ న్యూస్ పేపర్ ఇస్ అ మస్ట్ టు షో దట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రీ. ఫ్రీగా పంపించే వాటిని ఏవైతే రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ ఉంటాయో ఫ్రీగా పంపించే వాటిని అలౌ చేయం మనం. ఖచ్చితంగా దానికి ఫీజు అనేటువంటిది ఉండాలి. అది రూపాయి వచ్చి అంతనే కావచ్చు. పోస్టింగ్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వితౌట్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఈస్ కన్ఫైన్డ్ టు రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ విచ్ పోస్ట్ మోర్ దాన్ 500 కాపీస్ ఎట్ ఎ టైమ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. వితౌట్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ చేస్తే కనుక కనీసం 500 కాపీలన్నా
పైనే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇందాక మనం సబ్స్క్రైబర్స్ లిస్ట్ అనేటువంటిది ఆర్ఎన్పికి సంబంధించి చూసాము 50 అని. ఇదేమో ఇంత మినిమం ఉండాలంటే కనుక 500 కాపీలు అనేది గుర్తుపెట్టుకోండి. రిజిస్టర్డ్ వితౌట్ WPPలో వితౌట్ ప్రీపేమెంట్. ప్రింటింగ్ ఆఫ్ లైసెన్స్ నెంబర్ ఫర్ పర్మిషన్ టు పోస్ట్ వితౌట్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ ఇఫ్ ద న్యూస్ పేపర్ హ్యాస్ అబ్టైన్డ్ అనే సచ్ లైసెన్స్ ఫ్రమ్ CPMG PNG. ఈ ప్రింటింగ్ ఆఫ్ లైసెన్స్ నెంబర్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో WPP తోటి అది కూడా కంపల్సరీగా ప్రింట్ చేయాలన్నమాట. The license number is required to be printed along with the words license to post without prepayment below or after the postal registration number. ఇదిగోండి పోస్టల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మనం ఇందాక చూసాము ఇక్కడ DN XXX 2008-10 అని, దాని పక్కనే లైసెన్స్ టు పోస్ట్ వితౌట్ ప్రీపేమెంట్ అని ఇలా పక్కన రాయొచ్చు. అలాగే బిలో కూడా రాయొచ్చు. ఇప్పుడు ఇది ఉంది నెంబర్ ఉంది, దాని కిందనే లైసెన్స్ టు పోస్ట్ అని రాయొచ్చు. కాబట్టి ఇలా అయినా రాయొచ్చు, ఇలా రెండు కలిపి ఇలా అయినా రాయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే WPP అనేటువంటి ఇంత రాయలేమండి. WPP అని రాస్తామంటే కనుక ఆ WPP యాజ్ ప్రిఫిక్స్ బిఫోర్ లైసెన్స్ నెంబర్, లైసెన్స్ నెంబర్ కి ముందు WPP అనేది వచ్చేటట్టుగా కూడా ఇలా కూడా రాయొచ్చు. కాబట్టి ఈ బ్లూ కలర్ టైప్ లో రాయొచ్చు, లేకపోతే ఈ రెడ్ కలర్ కాంబినేషన్ లో రాయొచ్చు, లేకపోతే ఈ గ్రీన్ కలర్ లాగా కూడా రాయొచ్చు. ఈ గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ సప్లిమెంట్స్ అండ్ స్ప్లిట్స్ ఎడిషన్స్. wholly or in great part of a matter like that of newspaper and has a title and date of publication of newspaper printed at the top of each page అనేటువంటి సప్లిమెంట్స్ అంటే కొన్ని ఎడిషన్స్ ఇస్తుంటాయి కదా, సండే ఎడిషన్ అట్లాంటి సప్లిమెంట్స్ ఉంటాయి, వాటిని సప్లిమెంట్స్ అంటారు. దేర్ ఇస్ నో బార్ ఆన్ సప్లిమెంట్స్ బీయింగ్ ఆఫ్ డిఫరెంట్ సైజ్ దాన్ ద మెయిన్ పేపర్. ఇప్పుడు మెయిన్ పేపర్ ఈనాడు ఉందనుకోండి, దాంతో పాటు లేకపోతే ఆంధ్రజ్యోతి కానీ ఇంకా ఏ పేపర్ అయినా సాక్షి కానీ వాళ్ళకి ఏం చేస్తారు, సండే బుక్ వస్తుంది, అట్లా దాన్ని సప్లిమెంట్ అంటారు. అది ఏ డిఫరెంట్ సైజ్ ఉంటుంది, అదే సైజ్ లో ఉండాలని అయితే ఏమీ లేదు. టు అవాయిడ్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఈచ్ స్ప్లిట్ ఎడిషన్ ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు పర్మిట్ ఆల్ సచ్ ఎడిషన్స్ టు బి కవర్డ్ బై ఎ సింగిల్ రిజిస్ట్రేషన్. కాబట్టి ఇలా మల్టిపుల్ రిజిస్ట్రేషన్ అవాయిడ్ చేయడం కోసం, అంటే సండే బుక్ కోసం ఒకటి, దీనికోసం ఒకటి రిజిస్ట్రేషన్ అవాయిడ్ చేయడం కోసం ఒకటే రిజిస్ట్రేషన్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రకంగా ఆలోచిస్తే మేజర్ న్యూస్ పేపర్స్ ఇన్ ఢిల్లీ విచ్ ఆర్ పబ్లిష్డ్ ఫ్రమ్ వన్ లొకేషన్ మే హ్యావ్ about 80% common matter but remaining 20% meant for a particular area only, that is North Delhi or South Delhi. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్ లో హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఇట్లాంటి చోట ఏం చేస్తారనమాట, కొన్ని చార్మినార్ ఏరియాకి ఒక 20% ఉంటుంది, మిగతాదేమో కామన్ గా మొత్తం హైదరాబాద్ అంతటికే ఉంటుంది. అలాగే నార్త్ ఢిల్లీ సౌత్ ఢిల్లీకి ఒక 20% ఉండి మిగతాది అందరూ చదువుకునేట్టుగా కామన్ మ్యాటర్ ఉంటుందన్నమాట. అట్లా మనకి కృష్ణా జిల్లా ఎడిషన్ అని కానీ ఇట్లా ఉంటది కదా, గుంటూరు జిల్లా ఎడిషన్, ఈ టైప్ లో ఉంటది అనమాట. దానికోసం సపరేట్ చేయాల్సిన పని లేదని చెప్తున్నారు. సపరేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మళ్ళీ దానికోసం చేయాల్సిన పని లేదు. హవెవర్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఇఫ్ ద ఎడిషన్స్ ఆర్ పబ్లిష్డ్ ఫ్రమ్ డిఫరెంట్ cities. In such cases they should obtain new registration from local postal authority. ఒకవేళ డిఫరెంట్ సిటీస్ నుంచి ఒకే సిటీ అయితే ఓకే, డిఫరెంట్ సిటీస్ ని పోస్ట్ చేసే లెక్కైతే డిఫరెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ తోటి ఉండాల్సిందే అని చెప్తున్నారు. ద అడ్వర్టైజ్మెంట్స్ హ్యావ్ టు బి ప్రింటెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ న్యూస్ పేపర్ ఓన్లీ. విత్ ఆర్ వితౌట్ అడ్వర్టైజ్మెంట్ అని చూసాం రిజిస్టర్ న్యూస్ పేపర్స్ లో. అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటివి న్యూస్ పేపర్ తో పార్ట్ గానే ఉండాలి. నో ఎక్స్ట్రా ఇన్ ద నేమ్ ఆఫ్ సమ్ అదర్ అడ్వర్టైజర్ విల్ బి పర్మిటెడ్. కాబట్టి ఎక్కడ కూడా సపరేట్ గా అయితే ఉండకూడదు, కలిసే ఉండాలి. అందులో పేజినేషన్ అంటే కంటిన్యూస్ పేజ్ 1 పేజ్ 2 పేజ్ 3 ఎట్లా ఉంటది కదా, దాన్ని పేజినేషన్ అంటారు. పేజినేషన్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ ఓన్లీ పేపర్ పేజెస్. పేపర్ పేజెస్ లో ఉన్నటువంటి సీరియల్ లో 1 2 3 4 అనేటువంటిది అలౌ చేస్తారు, పేపర్ మీద ఉంటది కాబట్టి. ఐటమ్స్ లైక్ కాంపాక్ట్ డిస్క్స్ ఫ్లాపీస్ కెనాట్ బి యాక్సెప్టెడ్ యాజ్ అ బీయింగ్ ఆఫ్ పేజినేషన్. కాబట్టి దానిలో మధ్యలో ఒక కాంపాక్ట్ CD పెట్టి ఇది కూడా ఒక పేజ్ కింద తీసుకోండి అంటే కుదరదు అనమాట, అవి అలౌ చేయరు. అన్ని పేజీలే ఉండాలి, పేజ్ నెంబర్లు ఉండాలి. పేజ్ నెంబర్స్ హవెవర్ నీడ్ నాట్ బి ప్రింటెడ్ ఆన్ ఈచ్ పేజ్. ప్రతి పేజ్ మీద పేజ్ నెంబర్ ఉండాల్సిన పని లేదండి. ఒకదానికి ఉండి మూడో దానికి 5వ దానికి అట్లా కూడా ఉండొచ్చు, చివరిలో కూడా ఉండొచ్చు, అట్లా అనమాట. మొత్తం మీద అయితే పేజ్ నెంబర్లు అయితే ఉండాలి. ఎన్ అనేది ఫస్ట్ ది లాస్ట్ లో కంపల్సరీగా ఉండాలన్నమాట. ద పేజ్ కంటైనింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్వేరియబుల్లీ డు నాట్ క్యారీ పేజ్ నెంబర్స్ ఆర్ టైటిల్ ఆఫ్ ద పబ్లికేషన్. ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఉంటుందో జనరల్ గా మధ్య ముట్లో అట్లా పెడుతుంటారు, దానికి పేజ్ నెంబర్ అనేటి ఉండదు. దానికి ఈ యొక్క రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ యొక్క టైటిల్ ప్రజాశక్తి ఇంకోటి అయితే ఇంకోటి అలా ఉండదు అనమాట, టైటిల్ ఉండదు, ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. బట్ ఆల్సో యాజ్ లాంగ్ యాజ్ ఆల్ పేజెస్ హ్యావ్ టు బి అకౌంటెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ టు లాస్ట్ పేజ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఫర్ ప్రాపర్ పేజినేషన్. మొత్తం మీద అన్ని పేజీలని లెక్కలోకి తీసుకొని మధ్యలో ఉన్నాయి కూడా లెక్కలోకి తీసుకొని చూపించినంత సేపు మనకేం ప్రాబ్లం లేదు. ఓకే,
A grace period of 6 months is provided for obtaining revised RNI certificate from Register of Newspaper in India, New Delhi, in unfortunate event of death of editor or publisher whose name is mentioned in RNI certificate submitted at the time of availing postal registration, provided the new editor or publisher produces evidence to the effect that she has applied for new RNI in New Delhi. ఇక్కడ ఏంటంటే అనమాట ఇది లేటెస్ట్ పాయింట్ అనమాట. వైడ్ 22-1/2019 PO పార్ట్ 1 డేటెడ్ 23/8/2021 ఇది లేటెస్ట్ గైడ్ లైన్. ఇందులో ఏంటనమాట ఒక 6 months గ్రేస్ పీరియడ్ అనేటువంటిది కొత్త రిజిస్ట్రేషన్ RNI నెంబర్ తెచ్చుకోవటానికి గ్రేస్ పీరియడ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఒకళ్ళకి RNI నెంబర్ వచ్చేసింది ఒక పత్రికకి. తర్వాత ఏమైందంటే ఆ పత్రిక యాజమాన్యంలో పబ్లిషర్ కనుక చనిపోయాడు అంటే కనుక ఆ ఎడిటర్ కానీ పబ్లిషర్ కానీ చనిపోతే ఆ సందర్భంలో వాళ్ళు RNIకి అప్లై చేశారు, ఇంకా రాలేదనుకోండి, ఈ లోపు ఈ RNI నెంబర్ లేదు కాబట్టి మనం రిజిస్ట్రేషన్ కానీ రెన్యువల్ కానీ చేయము అంటే కుదరదు అనమాట. అలా ఉండేది ఇదివరకైతే అలా చేసేవాళ్ళు కాదు. 21 నుంచి ఏం చేస్తున్నారు అనమాట, 6 months పీరియడ్ చనిపోయినప్పుడు మట్టికి సందర్భంలో 6 months గ్రేస్ పీరియడ్ టైం ఇస్తున్నారు. ఆ RNI నెంబర్కి అప్లై చేశామనేటువంటి ప్రూఫ్ కనుక చూపిస్తే అది వచ్చే లోపు ఒకసారి లేట్ పడుతుంది, అది వచ్చేసే వరకు కూడా వీళ్ళు పోస్ట్ చేసుకోవచ్చు అనమాట కన్సెషనల్ రేట్స్ లో. ఓకే, ఈ 6 months రిలాక్సేషన్ విల్ బి కౌంటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డెత్ ఆఫ్ ది ఎడిటర్ ఆర్ పబ్లిషర్. కాబట్టి చనిపోయిన రోజు నుంచి 6 నెలల వరకు కౌంట్ చేస్తారనమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్దర్ అలౌడ్ టు పోస్ట్ ద ఇష్యూస్ మ్యాగజైన్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ అట్ కన్సెషనల్ రేట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ డ్యూరింగ్ ది గ్రేస్ పీరియడ్. అది కాబట్టి కన్సెషనల్ రేట్స్ కి 6 నెలల పాటు అలౌ చేస్తారు. నౌ MCQs చూద్దాం. హూ ఇస్ ద కాబట్టి ఇది అనమాట కాంప్రహెన్సివ్ గా కన్సాలిడేటెడ్ గైడ్ లైన్స్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అలాగే రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ వితౌట్ ప్రీపేమెంట్ లో కంప్లీట్ గా ఇదనమాట. ఇందులో ఉన్న బిట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, చూద్దాం. హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ ఫర్ ఇష్యూయింగ్ లైసెన్స్ టు పోస్ట్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్? Postal Divisional Head, RMS Divisional Head, Gazetted Postmaster for his office, all of the above. Time starts now, only 3 seconds. The answer is all of the above. ఇందాక చూసాం కదా, అందరూ కూడా ఇవ్వచ్చు వాళ్ళ పరిధిలో. Who is the competent authority for issuing license to post registered newspaper without prepayment? Divisional Head, PMG, CPMG, Chief Postmaster, all of the above. Only 3 seconds. Okay, the answer is CPMG, PMG. Next question. What is the registration fee for registering a registered newspaper to post under concessional rates in divisional office? 50 rupees, 100 rupees, 500, no fee for registration. 3 seconds. అయిపోయింది, no registration అనమాట. Next question. How many subscribers list as bona fide list of subscribers have to be submitted along with application for registered newspapers to post under concessional rates in divisional office? 50, 100, 500, no need of list of subscribers. The time starts now, 3 seconds. The answer is 50 anamata, 50 bona fide list of subscribers. What is the validity period of license for registered newspaper to post under concessional rates? 1 year, 3 years, 5 years permanent validity. Okay, the answer is 3 years అండి, తెలుసు కదా. నెక్స్ట్ క్వశ్చన్. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ టు బి పబ్లిష్డ్ ఇన్ నంబర్స్ at intervals of not more than 30 days, 31 days, 2 months, no such restriction. తొందరగా చెప్పాలి. Please post your answer in the comment section. It's 31 days. Next question. Time taken for processing of a fresh registration of registered newspapers in divisional office should normally not exceed 30 days, 31 days, 2 months, 3 months. ఎంత టైం తీసుకోవాలి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే? ఇట్ ఈస్ 30 days. ఓకే అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. రిజిస్ట్రేషన్ అయితే 30 రోజులు, అదే కనుక 31 రోజులు దేనికండి గుర్తుపెట్టుకోవాలి. 31 రోజులు అనేటువంటిది మనకి రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ నాట్ మోర్ దాన్ 31 days అనేది గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద రెన్యువల్ ఫీ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ ఇఫ్ ద అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ 30th September బట్ బిఫోర్ 31st December ఆఫ్ ద ఇయర్ ఇన్ విచ్ రిజిస్ట్రేషన్ ఈస్ టు ఎక్స్పైర్? అప్పుడెంత? జస్ట్ 3 seconds. 50 rupees అనమాట. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు కనుక వస్తే కనుక 50 rupees. నెక్స్ట్. వాట్ ఈస్ ద రెన్యువల్ ఫీ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ విత్ అప్లికేషన్ ఈస్ రిసీవ్డ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత వస్తే కనుక అంత? అది 100 rupees అనమాట. అదే కనుక సెప్టెంబర్ లోపు వస్తే ఎంత అని అడిగితే నో ఫీజ్ అనమాట. The registration number of a registered newspaper should be allotted only in the following format. Division B, DNB in division, XXX is the serial number of the allotted. 23 to 25 stands for the block of 3 years for which the registration is valid. Your time starts now. Just దీనికి ఒక 4 seconds ఇస్తాను. ఏ మోడల్లో ఉండాలి? ద ఆన్సర్ ఈజ్ DN XXX 2023-25. B is the correct answer. ఆ మోడల్లో ఉండాలి రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది.
who is the competent authority to permit to change the dates of posting in registered newspaper? Registered newspapers ఫిక్స్డ్ డేట్స్ లో పోస్ట్ చేయమనేసి ఉంటుంది, పర్మిషన్ ఇస్తారు ఫస్ట్ లో, ఆ ఇచ్చిన తర్వాత మారితే పిఎంజీ గారు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, how many days in advance the publisher has to make a request to the postmaster general to permit the change in the dates of posting of registered newspaper? 3 days, 5 days, 7 days, 10 days. అడ్వాన్స్ 3 రోజుల ముందే పిఎంజీ గారికి రిక్వెస్ట్ పెట్టుకుంటే గానీ అది డేట్ చేంజ్ ఇన్ ద డేట్ అలౌ చేయరు. వేర్ డస్ ద న్యూస్ పేపర్ షాల్ బేర్ ఇన్ ప్రింట్ ఇన్ ఎనీ కన్వీనియంట్ ప్లేస్ ద వర్డ్ రిజిస్టర్డ్ ఫాలోడ్ బై ద రిజిస్ట్రేషన్ నెంబర్ ఆన్ ద ఫస్ట్ పేజ్ ఓన్లీ, లాస్ట్ పేజ్ ఓన్లీ, బోత్ ఫస్ట్ అండ్ లాస్ట్ పేజ్, ఎయిదర్ ఆన్ ద ఫస్ట్ ఆర్ లాస్ట్ పేజ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నో. రిజిస్టర్డ్ ఫాలోడ్ బై రిజిస్టర్డ్ నెంబర్ అనేటువంటిది న్యూస్ పేపర్ మీద ఎక్కడ ఉండాలి? ఆన్ ఎయిదర్ ఆన్ ద ఫస్ట్ ఆర్ లాస్ట్. ఇక్కడ ఎండ్ వచ్చింది చూసారా, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎండ్ వచ్చింది ఇక్కడ, ఇది రాంగ్, ఇక్కడ ఆర్ వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్, ఫస్ట్ లో కానీ లాస్ట్ లో కానీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? Statement 1, printing of RNN number is not mandatory for availing concessional rates of postage for registered newspapers. Statement 2, printing of RNN number is mandatory only on periodicals which wish to avail rates of book packets containing periodicals. 1 correct, 2 correct, statement 2, both statements correct, both are wrong. Only 3 seconds అండి. ఇక్కడ మీరు చూడాల్సింది ఇది బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట. ఇది ఆర్ఎన్ఐ నెంబర్ గురించి మాట్లాడుతున్నారు, 2 చోట్ల కూడాను. ఆర్ఎన్ఐ నెంబర్ మ్యాండేటరీ కాదండి రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ కి కన్సెషనల్ రేట్స్ లో మనం పంపించడానికి, కానీ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ పోస్ట్ లో పోస్ట్ చేయడానికి మట్టికి మన పోస్టల్ రిజిస్ట్రేషన్ నెంబర్ మట్టికి కంపల్సరీగా పోస్ట్ చేయాలి, ఫస్ట్ లో కానీ లాస్ట్ లో కానీ, అది గుర్తుపెట్టుకోవాలి. పీరియాడికల్స్ కి అయితే కనుక ఆర్ఎన్ఐ నెంబర్ కంపల్సరీ. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు రిజిస్టర్డ్ న్యూస్ పేపర్? నో అబ్జెక్షన్ ఇఫ్ నెంబర్ ఆఫ్ కాపీస్ పోస్టెడ్ is less than the number of copies authorized to be posted. If the number of copies to be posted exceeds the number of number authorized in the license should be asked to increase the security deposit. చెప్పండి, బోత్ కరెక్టా, బోత్ రాంగా, ఒకటి కరెక్టా, ఏ ఒకటి కరెక్ట్? ద ఆన్సర్ ఇస్ బోత్ ఆర్ కరెక్ట్ అనమాట. తక్కువ పోస్ట్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు, ఎక్కువ పోస్ట్ చేస్తే మటుకి ప్రాబ్లమే, అప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ పెంచాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు రిజిస్టర్డ్ న్యూస్ పేపర్? రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ ఆర్ పోస్టెడ్ at intervals of not more than 30 days. Second one, statement 2, book packets containing periodicals with RNI are posted at intervals of more than 31 days, that is quarterly, half yearly, annually. 1 correct, 2 correct, both are correct, both are wrong. Your time starts now, 3 seconds. The answer is 2 only correct అండి. ఈ 31 days పైన పీరియాడికల్స్ కి పోస్ట్ చేస్తారు, కానీ ఇది మోర్ దాన్ 31 days కాదు, నాట్ మోర్ దాన్ 30 days కాదు, 31 days. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద గ్రేస్ పీరియడ్ ప్రొవైడెడ్ ఫర్ obtaining the revised RNI certificate from రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా ఇన్ అన్ఫార్చునేట్ ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎడిటర్ ఆర్ పబ్లిషర్? ఇది అంతా ఎన్నాళ్ళు టైం గ్రేస్ పీరియడ్ ఇస్తారండి? ఆన్సర్ ఇస్ 6 months గ్రేస్ పీరియడ్ ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, which of the following statements are correct with reference to registered newspaper? Insisting that number be printed only in the particular corner on the front or back side is not supported by statutory rules and has been dispensed with. Minimum font size of 10 is recommended, so posting of registered newspapers should be rejected if the font size is less than 10. Statement 1 correct, 2 correct, 1 and 2 correct, both are wrong. 3 seconds. The answer is ఓన్లీ 1 కరెక్ట్ అనమాట. ఒక వైపునే ఒక పర్టికులర్ కార్నర్ లోనే ఫ్రంట్ ఆర్ బ్యాక్ లో వేయాలి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ పర్టికులర్ కార్నర్ అనేది ఇంపార్టెంట్. బ్యాక్ అండ్ సైడ్, బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే వేయాలి రిజిస్టర్ నెంబర్, కానీ ఒక మూల ఇటు మూల రైట్ సైడ్ వేయాలా, లెఫ్ట్ సైడ్ వేయాలా, మధ్యలో వేయాలా అనేది నో కండిషన్స్ అనమాట. కానీ ఇక్కడ ఫాంట్ సైజ్ 10 అనే దానికి రికమెండ్ చేసింది కరెక్టే, కానీ పోస్టింగ్ ఆఫ్ షుడ్ బి రిజెక్టెడ్ అంటున్నాడు. షుడ్ నాట్ బి రిజెక్టెడ్ అండి, ఇది షుడ్ నాట్ బి రిజెక్టెడ్ అనమాట. కేవలం 10 సైజు లేదంత మాత్రాన రిజెక్ట్ మట్టికి చేయకూడదు, కానీ రికమెండెడ్ అంతన్నా ఉండాలి, కనపడాలి కాబట్టి అలా చెప్తున్నారు, రికమెండెడ్ మాత్రమే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ వే ఆఫ్ మ్యాండేటరీ ప్రింటింగ్ ఆఫ్ లైసెన్స్ నెంబర్ ఫర్ పర్మిషన్ టు పోస్ట్ వితౌట్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్? డబ్ల్యూపీపీ పోస్ట్ చేయడానికి కరెక్ట్ లైసెన్స్ నెంబర్ ని ఏ విధంగా రాయాలి? ఇలా రాయాలా, ఇలా రాయాలా, ఇలా రాయాలా? డి, ఆల్ ఆఫ్ ది అబవ్ ఆర్ కరెక్ట్. టైం స్టార్ట్స్ నౌ. ముందు రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత లైసెన్స్ టు పోస్ట్ వితౌట్ ప్రీపేమెంట్ అని, ముందు రిజిస్ట్రేషన్ నెంబర్ కింద లైసెన్స్ టు పోస్ట్ వితౌట్ ప్రీపేమెంట్ అని, లేదా డబ్ల్యూబీపీ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్. ద ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ద అబవ్. ఇలా ఏ రాసినా కూడా కరెక్ట్ అనమాట. ఇంకా ఇట్లా కాకుండా ఇంకా వేరే రాసినా కూడా రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following statements are correct with reference to registered newspaper? Pagination has to be accepted only paper pages. Items like compact disc floppies cannot be accepted as being a part of pagination.
1 కరెక్ట్, 2 కరెక్ట్, బోత్ కరెక్ట్, బోత్ రాంగ్. ఆన్సర్ ఈజ్ బోత్ ఆర్ కరెక్ట్ అనమాట. పేజినేషన్ అనేటువంటిది పేపర్ లాగ్ పేజెస్ తోనే అలౌ చేస్తాము, సీడీలు ఫ్లాపీలు అయితే అలౌ చేయము అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, which of the following statements are correct with reference to registered newspaper? The advertisements have to be printed as a part of registered newspaper only. No extra in the name of some other advertiser will be permitted. 1 correct, 2 correct, both correct, wrong, both wrong. Answer is both statements are true అనమాట. అడ్వర్టైజ్మెంట్స్ అనేవి పార్ట్ ఆఫ్ న్యూస్ పేపర్ ఉండాలి, వేరే సపరేట్గా వేయటానికి కుదరదు. సో దిస్ థ్యాంక్ యూ అండి. ఫర్ మోర్ మార్క్స్ అండ్ హైయర్ ర్యాంకింగ్స్, సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్.